హాయ్ అండి, వెల్కమ్ టు మంజు నాగా వ్లాగ్స్. చెప్పాను కదా మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని. మీరు మా వ్లాగ్స్ చూస్తే కనుక తెలుస్తుంది. మా అత్తయ్య వాళ్ళు గుంటూరు దగ్గర ఉంటారనమాట. గుంటూరు దగ్గర మేడ్కొండూరు అనమాట, చిన్న విలేజ్ వాళ్ళది. అక్కడ ఉంటారు. మాకు మా పిల్లలకి అక్కడ వెళ్ళడం అంటే చాలా ఇష్టము. నాకైతే విలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఇలా సిటీలో ఉండేదానికన్నా అప్పుడప్పుడు అలా వెళ్తే మనకి చల్లదనము, ఆ చెట్లు అవన్నీ చూడొచ్చు కదా చక్కగానే. నాకైతే విలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా ఇష్టం అనమాట. ఇంకా మధ్యలో ఇలా వెళ్తున్నప్పుడు అయితే కనుక ఇలా ముంచులు కనిపించాయండి. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు కూడా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. యాక్చువల్గా మేమైతే మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా 4.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, కానీ మేము ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల 12:30 అయిపోయింది అనమాట. 12:30కి అయితే రీచ్ అయ్యాము మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. చూడండి, ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా మధ్యలో ముంజులు అవి తీసుకొని ఇంకా మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నది ఓన్లీ 3 days అనండి. తర్వాత వచ్చేటప్పుడు మా అత్తయ్య వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మా చెల్లి వాళ్ళు కూడా వస్తారు. చూడండి, ఇంక ఇంటికి దగ్గరలోనమాట ఇలా మేకలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. మంచి పంటలు, పొలాలు అవన్నీ కూడా ఉంటాయి. విలేజ్ అని చెప్పాను కదా, మంచిగా ఏంటంటే పసుపు పొలాలు, గుంటూరు కదా, ఇంకా మిర్చి పొలాలు అవన్నీ చూస్తుంటాను అనమాట నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు. అయితే ఇదైతే సత్తెనపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అనమాట. కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది ఆ రోజు. అందరూ ఏంటంటే ఎలక్షన్స్కి వెళ్ళే హడావిడి అనమాట. మేము కూడా యాక్చువల్గా ఎలక్షన్స్కనే వెళ్ళాము. ఇంక అందరూ ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట ఆ రోజు. మొత్తానికైతే ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు అయితే స్పెషల్స్ అయితే మా అత్తయ్య అయితే లడ్డు చేశారు, కార బూందీ చేశారు, స్పెషల్స్ అవి చేశారు. ఇంకా మామూలుగా అయితే ఇంకా సాంబారు, బెండకాయ ఫ్రై, ఉట్టిపప్పు చేశారనమాట. ఇవన్నీ అయితే కొత్తగా చేశారనమాట మా అత్తయ్య. టైం ఉన్నప్పుడల్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది కదా ఇవన్నీ. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన వ్లాగ్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ అయితే మేమైతే ఇంకా శ్రీశైలం ట్రిప్, తిరుపతి ట్రిప్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇంటికి రాగానే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అది అయిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే షాప్కి వచ్చేస్తారండి. మంచి టైంపాస్ వాళ్ళకి. షాప్లో వచ్చి ఉంటారు, ఇంటి బయటికి వెళ్ళి ఆడుకుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. నా మాట అయితే అస్సలు వినరు, మామూలుగానే వినరు. ఇంకెక్కడికి వచ్చారంటే అసలే వినరు అనమాట. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే అనమాట. మా అత్తయ్య అయితే ఇంకా గారెలు, వడ, ఇడ్లీ, సాంబారు, చట్నీ అయితే చేశారు ఆ రోజు. ఇంకా టిఫిన్ అది కూడా చేసేసాము. టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే బయటికి వెళ్ళి ఆడుకుంటున్నారనమాట. పిల్లలకి అయితే టిఫిన్ అది పెట్టేశాను. ఇంకా నేను కూడా టిఫిన్ అది తినేసిన తర్వాత ఇంకా అక్కడైతే గోరింటాకు చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట, మందార చెట్లు. ఇప్పుడు ఏంటంటే హెయిర్కి ఏంటంటే నాకు ఒక మంచి ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే మందారాకు, మందార పువ్వులు ఉంటాయి కదా, అవి అయితే మిక్సీ వేసి పిల్లలకి రాస్తే కనుక వైట్ హెయిర్ అయితే రాకుండా ఉంటుందండి. నేను యాక్చువల్గా ఇదైతే నేను మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర చూశాను అనమాట. యాక్చువల్గా చిన్నప్పటి నుంచి వీక్లీ వన్స్ అలా పెడితే కనుక మనకైతే ఇప్పుడు సిటీస్లో అది అయితే మనకి మందార పువ్వులు, మందార ఆకులు అయితే దొరకడం కొంచెం కష్టం. ఇప్పుడు అందరూ పెంచుకుంటున్నారు, కానీ కొంతమందికి అవైలబిలిటీ ఉండదు కదా. ఇలా నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా ఏంటంటే మందార పువ్వులు, మందార ఆకులు ఇవన్నీ కోసుకొని వచ్చి నేనైతే మిక్సీ వేసి శశికి, దియాకి, నాకు, మా హస్బెండ్కి మేము అయితే పెట్టుకుంటాం అనమాట. ఇంకా రోజు అయితే 12th అయితే మదర్స్ డే కదా, శశి ఏదో అలా తయారు చేసింది అనమాట. కార్డ్లాగా తయారు చేసి ఐ లవ్ యూ మమ్మీ అని విషెస్ అయ్యి చెప్తుంది అనమాట. అది శశిని మమ్మీ అంట. డ్రాయింగ్ కూడా వేసింది, అదే చూపిస్తుంది. నేను చెప్తుంటే అది కూడా పక్క నుంచి అన్నీ చెప్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది కదా. ఇదిగోండి, ఇలా లడ్డు, మిక్చర్, కార బూందీ అయితే చేశాను అనమాట అత్తయ్య. లడ్డూలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకా చెప్పాను కదా, ఇలా కొంచెం స్వీట్స్ అయ్యి కొంచెం తినేసి ఇంక ఈవినింగ్ అయిన తర్వాత వెళ్ళి మందారాకులు, మందార పువ్వులు అయితే నేను కోసుకొని అది మిక్సీ వేసి ఇంకా ఈవినింగ్ పెట్టానమాట. నైట్కి మళ్ళీ ఈవినింగ్ స్నానాలు ఉంటాయి కదా, ఇంకా జర్నీ కూడా చేసి వచ్చాం కదా అన్న దీంతోనే నేనైతే ఇంకా మందారాకు, మందార పువ్వులు అన్నీ కట్ చేసి పెట్టాను అనమాట. మీరు చూడొచ్చు, ఇక్కడ నేను మందారాకులు, మందార పువ్వులు కోస్తున్నాను.
చూడండి, ఇదే మా విలేజ్. చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చుతుందండి అక్కడికి వెళ్ళి. కాకపోతే ఏంటంటే చాలా ఎండలు ఎక్కువ అనమాట అక్కడ. మనకి హైదరాబాద్లో అయితే స్వెట్టింగ్ ఉండదు, కానీ అక్కడ ఫుల్ స్వెట్టింగ్ అనమాట. ఇంకా దియా అయితే ఫుల్గా ఆడుతూ ఉంటుందండి. ఇక్కడ ఇలా మందరాగా అక్కడ మనకి ఏంటంటే ఎవరు కూడా ఏమీ అందరూ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కోసుకున్నా అక్కడ మా మామికి అందరూ ఆల్మోస్ట్ ఆ వీధిలో అందరికీ తెలిసిన వాళ్ళేనమాట. హ్యాపీగా మనకి ఎన్ని కావాలంటే అన్ని కోసుకొని ఇలా మిక్సీ అది వేసేసి శశికి అయితే చక్కగా రాసేసానండి. శశి హెయిర్ చూస్తే మీకు తెలుస్తుంది, అది మందార పువ్వులు మందార ఆకు పెట్టుకుంటే ఏంటంటే షైనీగా భలే ఉంటుంది అనమాట, సాఫ్ట్గా హెయిర్ అయితే. నేను యాక్చువల్గా చిన్నప్పటి నుంచి పెట్టుకుంటున్నాను, ఇప్పటి వరకు అయితే నాకైతే వైట్ హెయిర్ అయితే రాలేదండి. ఇంకాని కొంతమందికి చిన్న ఏజ్లోనే వచ్చేస్తాయి కదా, అలాంటి ప్రాబ్లమ్స్కి అయితే మందారాకు అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకో దియా కూడా చక్కగా పెట్టించుకుంది, దియా కూడాను. శశి కూడా పెట్టేశాను. ఆ తర్వాత అయితే ఇద్దరికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి ఇంకా ఈవినింగ్ 6:30కి అలా అయితే హెడ్ బాత్ అది చేంజ్ చేశాను అనమాట. చూడండి, హెయిర్ అయితే చాలా బాగా వచ్చింది, సిల్కీ. కానీ ఎవరైనా మీరు ఎప్పుడైనా విలేజ్కి కానీ మందారాకులు మీకు అవైలబిలిటీ ఉంటే తప్పకుండా ఇలా చేసుకోండి వీక్లీ వన్స్. మీకైతే అస్సలు వైట్ హెయిర్ అయితే రాదండి. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. వాల్యూమ్ కూడా పెరుగుతుంది, వైట్ హెయిర్ రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా సిల్కీగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, కోతులు అయితే వచ్చేసాయి, ఇవి ఎప్పుడు వస్తాయో తెలీదు.